రాయకల్ మండలం వీరాపూర్ గ్రామంలో 12 లక్షల రూపాయల నిధులతో అంగన్వాడీ భవన నిర్మాణానికి వడ్డరి కాలనీ గ్రామంలో 12 లక్షల నిధులతో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ పిల్లల సౌకర్యం కోసం అంగన్వాడీ భవన నిర్మాణం చేపట్టడం జరిగిందని, పిల్లల చదువుకు పునాది అంగన్వాడీ విద్య అని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక పల్లె దవాఖానాలు జగిత్యాలకు మంజూరయ్యాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతి 12 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయులు ఉన్నారని, త్వరలోనే వీరాపూర్ రామాజీపేట రహదారి పూర్తి చేస్తామని అన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. రాయకల్ మండలంలో చెక్ డ్యాంల నిర్మాణంతో సాగు చేసే ఆయకట్టు పెరిగిందని, ప్రతి గ్రామంలో 1 కోటి పైగా నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చిరంజీవి, సిడిపిఓ మమత, ఎంఆర్ఓ నాగార్జున, ఎంపీఓ సుష్మా, ఏఈ ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోహన్ మాళ్లు, మాజీ ఎంసీ చైర్మన్ గన్నే రాజరెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్లు దీటి రాజరెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమం. ఈనాటి పిల్లలే రేపటి పౌరులు. చిన్నప్పటి నుంచే ఆరోగ్యంగా ఉంటేనే ఆ పిల్లలు పెరిగిన తర్వాత వారి కుటుంబాలకు కావచ్చు, ఈ దేశానికి సేవ చేయగలుగుతారు. అలాంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ అంగన్వాడీ కేంద్రాలను మంచిగా నిర్వహించుకోవాలి. అవి స్కూళ్ళలోనే ఉంటే మనకు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కలిసి బాగా పనిచేస్తారని చెప్పి కొత్తగా అన్నీ కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రైమరీ స్కూళ్ళలో ఏర్పాటు చేయడం జరుగుతాం. మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు విద్య అనే ఉన్న ప్రాధాన్యత దేనికి కూడా లేదు. విద్యతోటే వికాసం. చదువున్నాకనే ఎవరైనా కానీ బాగుపడతారు. మిగతా అన్నీ కూడా వ్యవసాయం చేసుకోవాలన్నా ఇవాళ రేపు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడాల్సి వస్తుంది. ఎట్లయితే మేము డాక్టర్లు అంతకుముందు కొత్త ఆపరేషన్లో కొత్త మందులు నేర్చుకోవాలంటే ట్రైనింగ్ ప్రోగ్రాంలకు పోదుమో, లేదా వీడియోల ద్వారా, ఆడియోల ద్వారా, రేడియోల ద్వారా చూసినో, ఇలా వ్యవసాయం కూడా ఆధునిక పద్ధతిలో ఎట్లా చేస్తున్నారో, అంటే ఏది చేయాలన్నా విద్య అనేది ముఖ్యం. మరి అలాంటి దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ పునాది రాయి లాంటిది మన పిల్లలది ఈ అంగన్వాడీ విద్య. అందుకే ఆ టీచర్లకు కూడా అంతకుముందు ఆశా వర్కర్లు అందరూ, అంగన్వాడీ వర్కర్లు అందరూ, వాళ్ళందరినీ కూడా మనం అంగన్వాడీ టీచర్లను పెట్టాం. పేరు టీచర్లను ఎందుకు పెట్టాం అంటే విద్యా బోధన కూడా చేస్తున్నారు కాబట్టి, బుద్ధులు నేర్పిస్తారు కాబట్టి. అంటే తల్లి తర్వాత తల్లి ఇక్కడ అంగన్వాడీ టీచర్ అమ్మ, ఆయమ్మ, తల్లి తర్వాత తల్లి. మరి అలాంటి ఈ దేవాలయం లాంటి ఈ అంగన్వాడీ స్కూల్ బాగుండాలని కొంత స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి పూర్తయ్యే విధంగా నా మధ్య ప్రయత్నం చేస్తున్నాం. మీరు గతంలో కూడా చూసారు, పల్లె దవాఖానాలు కూడా అట్లనే మనం మొదలు పెట్టుకున్నాం. వాళ్ళ సొంత బిల్డింగ్లు వచ్చాయి. వీక్లీ బజార్ ప్రైమరీ స్కూల్ కావచ్చు, నేను చదివింది హై స్కూల్ కావచ్చు, అవి కూడా సరిగా లేవు. వాటికి కూడా మళ్ళీ నిధులు పెట్టాం. వీక్లీ బజార్ మంచిగా అంటే ఏదైనా నిరంతరం అభివృద్ధి ప్రక్రియ. ఇక టీచర్ల విషయానికి వస్తే మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో ప్రతి 12 మందికి ఒక టీచర్ ఉన్నారు. అయినా కానీ ప్రతిసారి ఒకరు పెడుతుంటారు, మాకు ఈ ఊర్లో టీచర్ తక్కువ అయ్యిండు, మా టీచర్ తీసుకుపోయి అక్కడ వేసిర్రు, అక్కడే. ఏ రూల్ ప్రకారం అయినా కానీ 30 మందికి ఒక సార్ ఉండాలి, 30 మంది విద్యార్థులు. యావరేజ్గా 12 మందికి, కొందకల్లో అయితే ఇక చెప్పరాదుగా 60 మంది ఉంటే 8 మంది టీచర్లు, అంటే 8 మందికి ఒకళ్ళు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఉన్నారు. కాబట్టి అవి కూడా డబ్బులు తక్కువ పడితే మళ్ళీ 3 లక్షలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది. అంటే ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ రోజు కూడా పొద్దున్నే వీరాపూర్ రామాజీపేట రోడ్డు గురించి మాట్లాడాను. మొన్ననే సంబంధిత కాంట్రాక్టర్ నా కాలు దెబ్బతలతో చూడడానికి వస్తే కూడా చెప్తే చెరువు కాడ గైడ్ వాళ్ళు గట్టంది ఆగది అని చెప్తే ఇవాళ కూడా చెప్పిన రివైజ్ ఎస్టిమేట్ వేస్తావా లేకపోతే చేయిస్తావా ఖచ్చితంగా చూడాలని చెప్పి ఎస్సీ శ్రీనివాస్ గారితో 1కి 4 సార్లు చెప్పినా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ లోపల ఏదైనా మట్టి అట్లాంటి అవసరం ఉంటే కూడా చేయిస్తాం. ఫ్లడ్ డ్యామేజ్లో నాకు కూడా కొంత ఇబ్బందిగా అనిపిస్తా ఉన్నది, ఎందుకంటే 3 ఏళ్ళు అయిపోయింది. పోయినసారి కూడా మనం మాట ఇచ్చినాం, మాట ప్రకారం టెండర్ చేయించినాం. ప్రభుత్వాలు మారినాయి. మీ అందరు కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు చెప్తారు, పాత కొన్ని పెద్ద పథకాలు తీసుకునేసరికి ప్రభుత్వం మీద భారం బాగా పడి ఈ పాత బిల్లులు చెల్లించని కారణంగా కొందరు కాంట్రాక్టర్లు కూడా పనిచేస్తలేరు. అవన్నీ కూడా ఒకటొకటి సర్దుకుంటూ వస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతే నిర్మలా సీతారామన్ కలిసారు. కలిసి కొత్త స్కూల్ ఏర్పాటు చేసుకోవాలి, కాలేజీలు ఏర్పాటు చేసుకోవాలి, ఐటీఐలు చేసుకోవాలి, ఒక 30,000 కోట్ల వరకు
ఎక్కువ రుణం తీసుకునే విధంగా అవకాశం ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి స్వయాన ఈ విద్యాశాఖను నిర్వహిస్తూ మరి వారు విద్యాశాఖను అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్నారు. ముఖ్యమంత్రి స్వయాన రైతు బిడ్డ, పక్కా సర్కార్ బల్లే జడ్పీహెచ్ఎస్లో చదివినా అని సారే చెప్తుంటారు. నేను కూడా జైత్యాల మున్సిపల్ హై స్కూల్లో చదివినా కదా, సర్కార్ బల్లే. కాబట్టి ఆ స్కూళ్ళలో ఉండే సమస్యలు అవన్నీ కూడా తెలుసు. ఉంటాయి సమస్యలు. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అయితే కిరాయిలే ఫస్ట్ పురాణపేటలో ఉండే మా ప్రైమరీ స్కూల్. ఆడికెళ్ళి ఇటు సర్గమ సంధి దిక్కొచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వెళ్ళినప్పుడు మనం ఇవన్నీ చేయొచ్చు. ఎందుకంటే టీచర్లు వాళ్ళ బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించుకుంటారు. మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. రాష్ట్రంలో 4వ స్థానంలో 4వ స్థానం ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో వాటి అభివృద్ధి కోసం నిరంతరం మనం పనిచేయాలి. అట్లనే అక్కడ సంఖ్య పెంచే విధంగా చూడాలి. ఇంతకుముందు ఇక్కడ సార్ కరెంట్ పోల్స్ విషయం చెప్పారు. తప్పకుండా అది ఏఈ గారికి ఆల్రెడీ నేను రాసిన, వాట్సాప్ పెట్టిన, కార్యక్రమంగా ఫోన్ కూడా మాట్లాడతా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ ఆర్గనైజ్ చేసిన అధికారులకు, వాలంటీర్ ఉన్న మా నాయకులు, మా మాజీ టీడీసీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి గారికి, చాలామంది ముఖ్యులకు ఎన్నో పేర్లు మర్చిపోయి ఉంటాయి, ఏమనుకోవద్దు. అందరికి కూడా మా ఉపాధ్యాయ సర్పంచ్ అందరికీ పేరు పేరున నమస్కారం.